భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ముంబై పేలుళ్ల సూత్రధారి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవించి ఉన్నాడా లేదా అనే దానిపై రకరకాల ప్రచారం సాగుతోంది. ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని 2 రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని సమాచారం. కట్టుదిట్టమైన భద్రత మధ్య దావూద్కు చికిత్స సాగుతోంది. కరాచీలోని ఓ ఆసుపత్రిలో ఒక అంతస్తు మొత్తాన్ని దావూద్కు కేటాయించారు. ఆసుపత్రి అత్యున్నత స్థాయి అధికారులు, కుటుంబ సభ్యులు మినహా మరెవ్వరిని అక్కడకు అనుమతించడం లేదు. ఆసుపత్రిలో అసలేం జరుగుతుందన్న దానిపై బయటకు సమాచారం తెలియడం లేదు. దావూద్ ఇబ్రహీంకు ఎవరో విషమిచ్చారని, దీంతో ఆయన మృతి చెందాడని పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కకర్ ట్వీట్ చేశారు. కొద్దిసేపటికే ఆయన ఆ ట్వీట్ను డిలీట్ చేశారు. దీంతో దావూద్ అసలు జీవించి ఉన్నాడా లేదా అన్న దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలోకి ఎవరిని అనుమతించకపోవడం, ఆసుపత్రి దగ్గర కఠిన ఆంక్షలు అమలు చేస్తుండటంతో దావూద్ ఆరోగ్యంపై ఊహాగానాలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ మీడియాలోనూ ఈ వార్తలొస్తున్నాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. 1993లో జరిగిన ముంబై పేలుళ్ల సూత్రధారిగా ఉన్న దావూద్ ఇబ్రహీం కోసం అప్పట్నుంచి భారత్ వెతుకుతోంది. కరాచీలో దావూద్ తలదాచుకున్నట్లు భారత్ పలుమార్లు చెప్పినా పాకిస్తాన్ ఖండిస్తూ వచ్చింది. దావూద్ తమ దగ్గర ఆశ్రయం పొందలేదని వాదిస్తూ వచ్చింది. కరాచీలోని క్లిఫ్టన్ ప్రాంతంలో దావూద్ ఇబ్రహీం జీవిస్తున్నాడు. అయితే ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి స్టేట్మెంట్ ఇచ్చిన దావూద్ మేనల్లుడు పలు విషయాలు బయటపెట్టాడు. మొత్తంగా దావూద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే పాకిస్తాన్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు వార్తలు అయితే చక్కర్లు కొడుతున్నాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఎస్ బలరామ్, భారత మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం బతికి ఉన్నాడా లేక అనారోగ్యంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడా అన్న అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఇటు పాకిస్తాన్ లో కరాచీలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో అతని నుంచి వైద్య చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పాకిస్తాన్ లో సోషల్ మీడియా అంతటిపైన కూడా బ్లాకేజ్ నడుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఫేస్బుక్, ట్విట్టర్, అలాగే ఇటు యూట్యూబ్ ఇటువంటి బ్లాగింగ్ సైట్స్ అన్నిటి మీద కూడా ప్రస్తుతం ఆంక్షలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ దావూద్ ఇబ్రహీం కు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా ఉండేందుకే ఈ ఆంక్షలన్నీ కూడా వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. సో దీనిపైన పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడా, అతను ఆరోగ్యం బాలేదా, విషమించిందా, లేక అతను చనిపోయాడా అన్న అంశానికి సంబంధించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధాని ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ మీద ఒక ట్వీట్ అయితే వైరల్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ ట్వీట్ డిలీట్ కావడం కూడా జరిగింది. సో ప్రస్తుతం భారత్ గత 2 దశాబ్దాలుగా కూడా కరాచీలోనే ఇటు పాకిస్తాన్ లోనే దావూద్ ఇబ్రహీం ఆశ్రయం పొందుతున్నాడు. అతనికి భారత్ అప్పగించాలి. 1993 ముంబై బ్లాస్ట్లకు సంబంధించి కీలక నిందితుడిగా ఉన్నాడు. ముంబైలో డి కంపెనీ యొక్క ఉనికి కూడా ఇంకా కొనసాగుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. సో ముంబై పోలీసులు కూడా ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అతని ఆరోగ్య పరిస్థితి, అసలు అతను బతికున్నాడా లేదా అన్న అంశానికి సంబంధించి ముంబైలో ఉన్న అతని కుటుంబీకుల నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అలాగే ఇంటెలిజెన్స్ వింగ్ సంబంధించిన విభాగం కూడా ఇది దావూద్ ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అన్న అంశాలకు సంబంధించి ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. దావూద్ ఇబ్రహీం పైన $25 మిలియన్ బౌంటీ కూడా ఉంది. భారత ప్రభుత్వం అతన్ని తిరిగి మాకు అప్పగిస్తే గనక బహుమతి కూడా ప్రకటించడం జరిగింది. అంతర్జాతీయ వేదికల నుంచి పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ లో లీడర్ చెప్పే మొదటి నుంచి కూడా భారత్ ఆరోపణలు ఖండిస్తూ వస్తుంది. దావూద్ ఇబ్రహీం కి లష్కర్ ఇ తోయిబా, అల్ ఖైదా సహా మరికొన్ని కీలక ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన లింక్స్ ఉన్నాయి. కేవలం బాంబ్ బ్లాస్ట్ లో ఉగ్రవాద చర్యలే కాదు, ఇటు ఆయుధాల అక్రమ రవాణా, డ్రగ్స్, అలాగే మానవ అక్రమ రవాణా, ఈ విధంగా అనేక కీలక కేసులకు సంబంధించిన నిందితుడిగా ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా భారత క్రైమ్ రికార్డ్స్ లో పేరుకెక్కిన వ్యక్తి దావూద్ ఇబ్రహీం. సో అటువంటి వ్యక్తి ప్రస్తుతం పాకిస్తాన్ లో గత కొన్నేళ్లుగా గత జనవరిలో దావూద్ ఇబ్రహీం కి సంబంధించిన మేనల్లుడు ఎన్ఐకి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కరాచీలోనే ఉన్నాడు, 2వ వివాహం చేసుకున్నాడు. సో పాకిస్తాన్ లోనే అతను నివాసం ఉంటున్నాడు అన్న సమాచారాన్ని ఎన్ఐకి ఇవ్వడం జరిగింది. సో దాని ఆధారంగా ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం భారత్కు అప్పగించాలని గతంలో కూడా అనేక సార్లు భారత ప్రభుత్వం పాకిస్తాన్ కోరినప్పటికీ కూడా దాన్ని పెడచెవిన పెడుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం దావూద్ ఇబ్రహీం ముఖ్యంగా
కరాచీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అతను తిన్న బిర్యానీలో విషం కలిపినట్లుగా తెలుస్తోంది. అతనికి సంబంధించిన సన్నిహితులే ఈ ఘటనకు పాల్పడ్డారా లేక ఏదైనా సీక్రెట్ ఆపరేషన్ జరిగిందా అన్న ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ కి సంబంధించిన క్రైమ్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు, అలాగే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉంటే వారిని భారత ప్రభుత్వమే మట్టుబెట్టిస్తుంది అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. అది ఎవరి చేతికి కూడా మట్టంటకుండా అక్కడ ఉన్న ముఖ్యంగా వివిధ వ్యక్తులకి కాంట్రాక్ట్స్ ఇచ్చి ఈ విధంగా ముఖ్యంగా చర్యలకు పాల్పడుతుందన్న విమర్శలు కూడా భారత్ ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇప్పుడు దావూద్ ఇబ్రహీం ఆరోగ్య పరిస్థితికి సంబంధించి అక్కడ తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా సోషల్ మీడియా అలాగే బ్లాగింగ్ సైట్స్ పైన ప్రస్తుతం ఆంక్షలు కొనసాగడం, ఏ విషయం కూడా స్పష్టంగా చెప్పకపోవడం పట్ల అసలు దావూద్ బతికున్నాడా లేదా అన్న చర్చ అయితే కొనసాగుతుంది. సో చూడాలి, అధికారిక ప్రకటన పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందా లేక దావూద్ కుటుంబీకులు ఏమైనా ఈ అంశానికి సంబంధించి విషయాలు బయటపెడతారని మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.